హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యూటోరియల్స్. ఈరోజు మనము అనదర్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ యూనిట్ నుంచి. మనకి లాస్ట్ టైం జే నాట్ ఆఫ్ టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేసి డిస్కషన్ చేసాం. అంటే జే నాట్ ఆఫ్ టీ వీడియో చేసాం, క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలనేసి సింపుల్ మెథడ్లో. మీకు ఒకవేళ ఆ వీడియో మీరు చూడలేదంటే ఇక్కడ ఐ సింబల్ అనేసి వస్తుంటుంది, దాంట్లో మీరు చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సేమ్ దానికితో పాటు మనకి 2020లో 10 మార్క్స్ క్వశ్చన్గా థర్డ్ నుంచి ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈఆర్ఎఫ్ ఆఫ్ రూట్ టీ అండ్ హెన్స్ ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈఆర్ఎఫ్ ఆఫ్ 2 రూట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 3p ప్లస్ 8 డివైడెడ్ బై p స్క్వేర్ ఇంటూ p ప్లస్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 అనేసి మనకు ప్రూవ్ చేయమని అన్నారు ఫ్రెండ్స్. అంటే మనకి ఫస్ట్ ఇది కనుక్కోవాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈఆర్ఎఫ్ ఆఫ్ రూట్ టీ అనేసి. మనకి ఈఆర్ఎఫ్ అంటే ఏమంటే ఎర్రర్ ఫంక్షన్ ఫ్రెండ్స్, అది ఎర్రర్ ఫంక్షన్ అనమాట. మనం ఎర్రర్ ఫంక్షన్ని ఈఆర్ఎఫ్ అంటాం అనమాట. దానికి రూట్ టీ అంటే ఎర్రర్ ఫంక్షన్లో రూట్ టీ ఉంటుంది, దానికి ఏం ఆన్సర్ వస్తుంది అనేసి కనుక్కోమంటున్నారు అనమాట. మనకు చూసుకున్నట్లయితే ఆన్సర్ చూద్దాం ఒకసారి, దీనికి ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలనేసి. ఇది 2020లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అంటే ఒకవేళ జే0 ఆఫ్ టీని ఇప్పటి వరకు ఇంపార్టెంట్ ఇచ్చారు, ఒకవేళ దానికి ఇంపార్టెంట్ ఇవ్వకున్నట్ల వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుందాం అనుకుంటే దీనికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జే0 ఆఫ్ టీ కానీ ఎర్రర్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవడం కానీ రెండు సిమిలర్ మెథడ్గానే ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకి సొల్యూషన్ వచ్చేసి ద ఎర్రర్ ఫంక్షన్ ఈజ్ డొనేటెడ్ బై ఈఆర్ఎఫ్ ఆఫ్ టీ అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. అంటే మనం ఫస్ట్ మనము ఈఆర్ఎఫ్ అనేసి అంటున్నాడు కదా, దాని గురించి మనము తెలుసుకుందాం అనమాట. దాని గురించి తెలుసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కోవచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ దానికి డెఫినేషన్ రాస్తున్నా. ఏంది? ద ఎర్రర్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై అంటే ఈఆర్ఎఫ్ ఆఫ్ టీ అనేది చెప్తాము. అండ్ డిఫైన్డ్ బై ఎట్లా డిఫైన్డ్ అయింది అంటున్నారు వాళ్ళు. ఈఆర్ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2/√π ఇంటిగ్రల్ 0 to t e⁻⁻x² dx అనేసి మనకి ఎర్రర్ ఫంక్షన్ అనేది డిఫైన్డ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చూసుకున్నట్లయితే మనకి ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ టీ అనేది మనకి డెఫినేషన్ ద్వారా రాసుకున్నాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే కామన్గా. ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తేనే ఇది మీకు గుర్తుంటేనే మీరు చేయగలుగుతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఈఆర్ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2/√π ఇంటిగ్రల్ 0 to t e⁻⁻x² dx అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత మనకి ఈఆర్ఎఫ్ ఆఫ్ టీ సేమ్ యాస్టీస్ కానీ ఈఆర్ఎఫ్ ఆఫ్ రూట్ టీ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. కాకపోతే టీ ప్లస్లో రూట్ టీ అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇక్కడ చూడండి రాసాను నేను. ఈఆర్ఎఫ్ ఆఫ్ రూట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2/√π ఇంటిగ్రల్ 0 to t e⁻⁻x² dx అని రాశాను. ఓకేనా? తర్వాత ఇప్పుడు అర్థమైంది కదా ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ అనేది ఎలా వస్తుంది అనేసి. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం. అంటే ఈ తరహా ఉన్నప్పుడు మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కోవడం చాలా కష్టం అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాను, ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎక్స్ప్రెషన్ మనకి e⁻⁻x² ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ యూటిలైజ్ చేసుకొని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎక్స్పాండ్ చేస్తుంటే ఏ విధంగా మారిపోయింది ఇది? ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2/√π అనేది యాస్టీస్ అలాగే ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to t అనేది అలాగే ఉంటుంది. e⁻⁻x² బదులు మన ఎక్స్ప్రెషన్ అనేది రాస్తున్నాం. ఈ ఎక్స్ప్రెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. e⁻⁻x² ఈజ్ ఈక్వల్స్ టు 1 - x² ప్లస్ x⁴ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ x⁻6 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ కూడా యూటిలైజ్ చేసి ఉంటాం, మీరు గమనించి ఉండవచ్చు. ఎక్కడంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ రూట్ టీ కనుక్కునేటప్పుడు కూడా ఈ ఎక్స్ప్రెషన్ అనేది యూటిలైజ్ చేసినాం. ఎక్కడంటే లాస్ట్లో ఆన్సర్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది మనకి. ఈ ఎక్స్ప్రెషన్ బదులు e⁻⁻1 డివైడెడ్ బై 4p అనేది సబ్స్టిట్యూషన్ చేసి ఉంటాం. మీకు గుర్తు ఉంటే ఒకవేళ అది రివిజన్ చేసుకున్నట్లయితే అది సేమ్ అట్లే. ఇప్పుడు e⁻⁻x² అనే దాని బదులు మనకి 1 - x² ప్లస్ x⁴ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ x⁻6 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ అలాగనే వెళ్ళిపోతుంటుంది. ఇన్ఫైనైట్ సిరీస్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత నేను ఇది రాసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి.
దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాను. వాళ్ళు ఇంటిగ్రల్ అని ఫ్రంట్లో ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఇంటిగ్రల్ 0 to √t అనేసి. కాబట్టి ఇది అంతటిని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఇంటిగ్రేషన్ అనేది చేస్తున్నా. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలిసిండాలి కాబట్టి తెలియకుండా కూడా పర్లేదు, ఏం లేదు, ఒక గుడ్డి గుర్తు అయితే పెట్టుకోండి. ఒకవేళ ఎట్లుంటుందో అట్లా నేర్చుకునే వాళ్ళకైతే 1ని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ అని వస్తుంది, x² ఇంటిగ్రేట్ చేస్తే x³/3 అనేసి వస్తుంది. అంటే దాని పవర్ని ఇంక్రిమెంట్ చేసి ఆ ఇంక్రిమెంట్ చేసిన నెంబర్తోనే కింద డినామినేటర్లో మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను రాశాను ఒకసారి. x-x³/3 ప్లస్ x⁴కి ఇంటిగ్రేషన్ చేస్తే x⁵/5 మైనస్ x⁴ని ఇంటిగ్రేట్ చేస్తే x⁴ అనేసి వస్తుందన్నమాట. యాక్చువల్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ x⁴n dx ఈజ్ ఈక్వల్స్ టు x⁴n+1/n+1 అనేది ఫార్ములా ఫ్రెండ్స్. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈ ఇంటిగ్రేషన్ అనేది రాసేస్తామన్నమాట. రాసిన తర్వాత మనకి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్కి, కాబట్టి 0 to √t అనేసి లిమిట్స్ అనేవి రాస్తాం లాస్ట్ చివర్స్లో బ్రాకెట్లో. రాసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎక్స్ అనేసి అన్నాను, ఓకేనా. ఇక్కడ ఎక్స్ అనేది తీసుకున్నాం కాబట్టి ఎక్స్ అనేసి అన్నాను. తర్వాత అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసి లోవర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు లోయర్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 0 ఉంది కాబట్టి లోయర్ లిమిట్ని మనము సబ్స్టిట్యూషన్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే 0 సబ్స్టిట్యూషన్ చేసినాం ఇంకో ఎక్స్ బదులు 0 అయిపోతుంది కదా, 0 రాసిన ఒకటే రాయకోకుండా ఒకటే, కాబట్టి పైన √t ఒకటి సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు అర్థం ఏమైంది, ఇలా ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ √t అనేది పెట్టాలన్నమాట. ఎక్కడైతే ఎక్స్ ఉందో సేమ్ అక్కడ √t పెట్టేశాను. ఎక్స్ప్రెషన్ అనేది సేమ్ సేమ్ అలానే రాసేసాను అనమాట, చేంజ్ చేయకోకుండా అట్లా. తర్వాత ఏం చేస్తున్నా అంటే ఈ √t బదులు పవర్ ఆఫ్ అనేది అవుతుందన్నమాట, ఓకేనా. పవర్లో ఉండేది ఆఫ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి టీకి పవర్ ఏముంది 1 ఉన్నట్టు 1లో ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అనేది అవుతుంది, అంటే t⁻½ అనేసి. మళ్ళీ √t³ అని ఉంది, అంటే 3 ఉంది పవర్ 3. ఇప్పుడు √t అప్లై చేసినప్పుడు 3/2 అనేసి వస్తుంది, అట్లా అనమాట. అన్నిటికీ /2 అనేది రాసుకోవాలన్నమాట. రూట్ అనేది పోతుందన్నమాట, ఓకేనా. అంటే రూట్ పోవడం కోసం మనం /2 అనేది రాసుకుంటాం అనమాట. రాసిన తర్వాత ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ √t ఈజ్ ఈక్వల్స్ టు అనేసి 2/√π అనేసి కాన్స్టెంట్ కాబట్టి బయట అలాగే ఉంటుంది. ఇంకా ఈచ్ టర్మ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻½ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻3/2 యాజ్ ఇట్ ఈస్ నెంబర్ అలాగే రాసినాను, ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻5/2 ఇంటూ √2 ఫ్యాక్టోరియల్ అండ్ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻7/2 7 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్, అలానే ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఫార్ములా ఉన్నాయన్నమాట. ఏ ఫార్ములా అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻n ఈజ్ ఈక్వల్స్ టు σn+1/p⁻n+1. కానీ ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ కావద్దండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు హోల్ నెంబర్ డిజిట్ అయితే ఉన్నప్పుడైతే, అంటే t⁻t² t³ అట్లా ఉన్నప్పుడైతే మనకి t⁻nకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే n/p⁻n+1 అవుతుంది. సారీ n ఫ్యాక్టోరియల్ p⁻n+1 అనేది అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే హాఫ్ అనేసి 3/2 అనేసి 5/2 అనేసి మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే σn+1/p⁻n+1 అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం మనం ఈచ్ టర్మ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాసినట్లయితే మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. చూడండి ఏ విధంగా అంటే 2/2 √π ఇంటూ సిగ్మా ఆఫ్ +1 అంటే n+1 అన్నారు కాబట్టి +1 p⁻n+1 అన్నారు, మళ్ళీ +1 మైనస్ అట్లా స్ప్రే ఈచ్ టర్మ్కి. అంటే ఇప్పుడు t⁻3/2 ఉందనుకోండి, సిగ్మా ఆఫ్ 3/2 +1 p⁻3+1 అనేసి మనం రాసుకుంటాం అనమాట. అట్లా ఆ విధంగా ఈచ్ టర్మ్కి రాసేసిన తర్వాత ఈ విధంగా అనేది ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. తర్వాత ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి అన్ని దానిలో అంటే ఇప్పుడు మనకి ఇంకో ఫార్ములా ఉందన్నమాట, σn+1 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ σn అనేసి. కాబట్టి మనకి అన్నిటికీ +1 ఉంది కాబట్టి ఆ ఫ్రాక్షన్ అనేది మల్టిప్లై చేసి ఆ సిగ్మా ఆఫ్ ఏదైతే ఫ్రాక్షన్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ రాసేయాలి. ఆ విధంగా రాసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ ఏమైంది, అది +1 ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ సిగ్మా ఆఫ్ p⁻3/2 అనేది వచ్చిందనమాట. సేమ్ అలాగనే ఇప్పుడు 3/2 ఉంది కదా, సిగ్మా ఆఫ్ 3/2 +1 ఉంది కాబట్టి 3/2 ఇంటూ సిగ్మా ఆఫ్ 3/2 ఏదైతే p ఫంక్షన్ ఏదైతే ఉందో సమ్ చేస్తాం అనమాట. సమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి
ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇంకా సింప్లిఫై చేసే అవకాశం ఉంటుందేమో అనేసి సింప్లిఫై చేసేకి ట్రై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి లాస్ట్కి మన ఫార్ములా ఇంకోటి ఏమంటే సిగ్మా ఆఫ్ ఏమవుతుందంటే సిగ్మా ఆఫ్ మనకి రూట్ పై అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సిగ్మా ఆఫ్ అనేది ఏమవుతుంది, రూట్ పై అనేది వస్తుంది. కాబట్టి సిగ్మా ఆఫ్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడంతా రూట్ పై అనేసి రాసుకోవాలి. అంత రాసుకునేది అంటే అంత సింప్లిఫై చేసిన తర్వాత ఈచ్ టర్మ్కి అట్లా ప్లస్ ఈ రెండు ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో సిగ్మాలో ఆ రెండు ఫార్ములాస్ని యూటిలైజ్ చేసుకొని పూర్తిగా సింప్లిఫై చేసి అనేది చేస్తామన్నమాట. చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది ఏ విధంగా మారుతుందంటే ఇది గుర్తుపెట్టుకోండి, రూట్ పై డివైడెడ్ బై 2 ఇంటూ 1 డివైడెడ్ బై p⁻³ మైనస్ రూట్ పై బై 2 ఇంటూ 1/2 ఇంటూ 1 డివైడెడ్ బై p⁻5/2 ప్లస్ రూట్ పై డివైడెడ్ బై 2 అంటే ఎవ్రీ టర్మ్లో రూట్ పై డివైడెడ్ బై 2 అనేది రాయాలి. ఓకేనా, రూట్ పై డివైడెడ్ బై 2 రూట్ పై డివైడెడ్ బై 2 అనేసి అంటే రాసడానికి మీకు అది గుర్తుండడానికి ఎక్స్ప్రెషన్ గుర్తుండడానికి నేను హింట్ ఇస్తున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే ఒక్కొక్క టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్లో 1 అనేది ఉంటుంది, తర్వాత నెక్స్ట్ టర్మ్కి వచ్చినప్పుడు హాఫ్ మల్టిప్లై చేయాలి 1/2 అనేసి. మళ్ళీ థర్డ్ టర్మ్లో ఏం చేయాలి 1/2 ఇంటూ 3/2 అంటే 1/2 1 2 3 4 కదా, అట్లా 1/2 3/4 అనేసి రాసిన తర్వాత లాస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో 1 డివైడెడ్ బై p⁻7/2 అనేసి ఆ టర్మ్ రాసి మైనస్ సో అనేసి రాసేయాలి. పైన మనకి ఇంటూ బయట 2/రూట్ పై అని ఉంది కాబట్టి ఇంటూ 2/రూట్ పై అనేది రాసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి రూట్ π/2 అనేది అన్ని దాంట్లో కామన్ ఉంది కాబట్టి అదిను మళ్ళీ ప్లస్ చూసుకున్నట్లయితే ఈచ్ టర్మ్లో మనకి p⁻3/2 అనేది కూడా కామన్ వస్తుంది. కాబట్టి p⁻3/2 కూడా కామన్ తీసినట్లయితే ఇప్పుడు రూట్ పై న్యూమరేటర్లో డినామినేటర్లో రాసింటాం కాబట్టి ఆ రూట్ పైలు క్యాన్సిల్ అయిపోతాయి అండ్ 2లు కూడా సేమ్ క్యాన్సిల్ అయిపోతే మనకి p⁻3/2 ఒకటి మిగిలిపోతుంది. లోపల ఎక్స్ప్రెషన్ అనేది ఏ విధంగా మారుతుందో ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టర్మ్ అనేది 1 అయిపోతుంది, 1 మైనస్ 1 డివైడెడ్ బై 2p ప్లస్ 1/2 ఇంటూ 3/4 ఇంటూ 1/p² మైనస్ సో ఆన్ అనేసి ఈ విధంగా అనేది ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. చేంజ్ అయిన తర్వాత మనకి ఇదంతటికి అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ అంతటికి ఏ విధంగా ఆన్సర్ రాయాలంటే ఈ విధంగా రాయాలన్నమాట. 1 + 1/p ఇంటూ (−12) అనే దానికి ఈ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ బదులు ఈ టర్మ్ అనేది రాయాలన్నమాట. అంటే ఏమి 1 డివైడెడ్ బై p⁻3/2 ఇంటూ 1 + 1/p (−12) అనేసి రాసేసి ఈజ్ ఈక్వల్స్ టు అనేసి ఇప్పుడు మనం లోపల ఉండేదాన్ని సింప్లిఫై చేస్తాం. ఎల్సిఎం చేసినట్లయితే p వస్తుంది కాబట్టి p+1 అంటే p×1 ఈజ్ ఈక్వల్స్ టు p×1 p అవుతుంది, p+1 డివైడెడ్ బై p అనేది వస్తుంది. అండ్ పైన పవర్ అనేది నెగిటివ్ ఉంది కదా, -12 ఉంది కదా, +12 కావాలంటే లోపల ఉన్న ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది p+1 డివైడెడ్ బై p ఉండేది p డివైడెడ్ బై p+1గా మారిపోతుంది అనమాట. మారిపోయిన తర్వాత మనం రూట్ అనేది అప్లై చేస్తాం. అంటే హాఫ్ అనేది పైన న్యూమినేటర్కి డినామినేటర్కి రెండింటికి వస్తుంది కాబట్టి pకి కింద p+1కి రూట్ అనేది ఇస్తాం అనమాట. అంటే (12) అంటే నథింగ్ బట్ రూట్ ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ రూట్ బదులు (12) అన్న రాసుకోవచ్చు, లేదంటే హాఫ్ బదులు రూట్ అన్న రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే p⁻½ డివైడెడ్ బై p⁻3/2 రూట్ p+1 అనేది రాసుకున్నాను అనమాట. రాసిన తర్వాత పైన p/2 అని ఉంది కదా, కిందకి తెచ్చుకున్నప్పుడు పవర్ అనేది నెగిటివ్ అవుతుంది. అంటే రెండు భూములు సమానమైనప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి p⁻3/2 -12 అనేది వస్తుంది ఇంటూ రూట్ p+1 అనేసి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది 3/2 -12 ఏమవుతుందంటే 1 వస్తుంది అనమాట. అంటే 3/2 -12 అన్నప్పుడు మనకి అంటే 3/2లో 1/2 తీసేసినప్పుడు 1 అనేది వస్తుంది. ఎగ్జాంపుల్కి నీకు 1.5 కిలోలో 1/2 కిలో తీసేసినప్పుడు 1 అనేది వస్తుంది కాబట్టి ఆ విధంగా మనకి p అనేది వస్తుంది అనమాట. మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ √2 ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై p ఇంటూ రూట్ ఆఫ్ p+1 అనేది మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత అంటే ERF ఆఫ్ √t అనేది కనుక్కున్నాము. అదే కాకుండా వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ √t ఈ 2 ఇంటూ √t ఈజ్ ఈక్వల్స్ టు అనేసి మనకి ఇంకోటి ప్రూవ్ చేయమనేసి ఇచ్చారు. కాబట్టి దానికి కూడా రాబట్టడానికి మనం ట్రై చేస్తాం అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి చేంజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకొని ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ 2√tకి మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కుంటాం అనమాట. కనుక్కోవడానికి దానికి ఫస్ట్ మనం ఏం చేయాలా, వాళ్ళకి ఏదైతే కనుక్కోమన్నారో అది రాసుకున్నాం అనమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ 2 ఇంటూ √t ఈజ్ ఈక్వల్స్ టు అనేసి రాసిన తర్వాత 2ని రూట్ లోపలికి తీసుకుపోతున్నాం. అప్పుడు 40 అవుతుంది. ఓకేనా, 40 అవుతుంది కాబట్టి అప్పుడు చేంజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రాపర్టీని ఈజీగా యూటిలైజ్ చేయొచ్చు. అంటే ఏమి మనకి
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ బై ఏ అనే ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం మనం రాస్తామన్నమాట. అంటే 1/4 అంటే ఏ బదులు ఇక్కడ 4 ఉంది కాబట్టి 1/4 ఇంటూ ఇక్కడ పీ/ఏ అంటే పైన మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకున్నాం కదా, దాంట్లో ఎక్కడైతే పీ ఉంటుందో అక్కడ పీ/4 అనేది రాయాలన్నమాట. రాస్తే మనకి ఏమొస్తుంది 1/p/4 ఇంటూ √p/4 ప్లస్ 1 అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఏమవుతుంది, బయట 4కి p/4కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి p ఇంటూ √p+4 /4 అని వస్తుంది, అంటే ఎల్సిఎం కట్టినప్పుడు ఆ విధంగా వస్తుంది. తర్వాత న్యూమినేటర్కి డినామినేటర్ రూట్ వచ్చినప్పుడు మనకి √4 అనేది రావడం జరుగుతుంది. డినామినేటర్ అనేది న్యూమినేటర్ అవుతుంది కాబట్టి కింద /2 అనేది మనకి పైన వచ్చేస్తుంది కాబట్టి ఫైనల్గా ఆన్సర్ మనకి ఏమొస్తుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ 2√t ఈజ్ ఈక్వల్స్ టు 2/p ఇంటూ √p+4 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్కి ఏం చేయాలి, ఇంకా ఇంటూ టీ అని ఉంది కాబట్టి ఇంటూ టీని కూడా యాడ్ చేయాలి కాబట్టి దీన్ని మల్టిప్లికేషన్ బై టీ మెథడ్ యూటిలైజ్ చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది అనమాట, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 into √t is equals to -1 into differentiation of with respect to p differentiation of 2 divided by p into √p+4 అనేది, అంటే పైన ఏదైతే వచ్చిందో దానికి డిఫరెన్షియేషన్ రాయాలి, -1 సింబల్ అనేది ఫ్రంట్ రాయాలన్నమాట. అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనకి డిఫరెన్షియేషన్ చేస్తే అంటే ఇప్పటికే మనకి 10 మార్క్స్కి లెంతీగా అయిపోయింది కాబట్టి ప్రాబ్లము. మనం ఏం చేస్తున్నా అంటే వాళ్ళ ఆన్సర్లో వాళ్ళ క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి క్వశ్చన్ చూసినట్లయితే, క్వశ్చన్ చూడండి వన్స్ ఒక్కసారి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ హెన్స్ ప్రూవ్ దట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఈఆర్ఎఫ్ ఆఫ్ 2√t ఈజ్ ఈక్వల్స్ టు అనేసి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏదైతే ఈడు ఉందో 3p+8 డివైడెడ్ బై p² ఇంటూ p+4 3/2 అని ఉంది కాబట్టి ఆ ఆన్సర్ నేను డైరెక్ట్గా రాశాను అనమాట. ఆ ఆన్సర్ మీరు డైరెక్ట్గా రాసేసినారంటే మీకు 10 మార్క్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి ఆన్సర్ అనేది అంటే ఎర్రర్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా కనుక్కోవాలి, తర్వాత దాంట్లో మనకి మాడిఫికేషన్ చేసి ఎర్రర్ ఫంక్షన్కి ఇచ్చారన్నమాట లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, దానికి కూడా ఎలా కనుక్కోవాలనేసి మనం చూసామన్నమాట. ఈ విధంగా మీరు రాసినట్లయితే ఎగ్జామినేషన్లో మీరు ఖచ్చితంగా 10 మార్క్స్ పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వన్స్ అగైన్ ఫ్రెండ్స్ మీకు ఇంకోటి ఏమంటే ఇట్లా చేంజ్ చేసినప్పుడు అంటే ప్యాటర్న్ సిమిలర్గా వస్తుంటుంది. మ్యాక్సిమము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అనుకుంటుంటామో రిపీటెడ్ క్వశ్చన్స్ అవే వస్తుంటాయి. ఒక్కోసారి చేంజ్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి J0 ఆఫ్ టీనే కాకుండా ఇట్లాంటి క్వశ్చన్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ అనేది ఒకసారి చేయాలి. ఓకేనా, చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి పైనుంచి ఇంకోసారి 2 minutesలో నేను చెప్పేస్తాను. పైనుంచి ప్రాబ్లం దీనికి ఎలా చేయాలనేది సొల్యూషన్. ఫస్ట్ వచ్చేసి ఎర్రర్ ఫంక్షన్కి డెఫినేషన్ రాసాం. ఎర్రర్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం మనము ఎక్స్ప్రెషన్ అనేది రాసుకుంటాం. ఎక్స్ప్రెషన్ తర్వాత ఆ టీ ఏదైతే ఉంటుందో ఆ టీ బదులు √t సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్లో సేమ్ యాస్టేజ్గా అదే ఎక్స్ప్రెషన్ని రిపీటెడ్ చేస్తాం. తర్వాత e⁻⁻(x² బదులు ఒక ఇన్ఫైనైట్ సిరీస్ ఎక్స్ప్రెషన్ అయితే రాసుకుంటాం అనమాట. రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఎర్రర్ ఫంక్షన్లో ఇంటిగ్రేషన్ చేసి మనము √t అంటే ఇంటిగ్రల్ 0 to √t అన్నారు కాబట్టి లిమిట్స్ √t కాబట్టి ఎక్స్ బదులు ఎక్కడైతే ఉంటుందో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఎక్స్ బదులు √t అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం అనమాట. √t సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత √t అంటే రూట్ మీనింగ్ ఏమి పవర్ ఆఫ్ కాబట్టి ఆ పవర్ని ఆఫ్ చేస్తాం అనమాట. ఆఫ్ చేసిన తర్వాత మనకి టీ పవర్ ఆఫ్, టీ పవర్ 3/2, టీ పవర్ 5/2 అట్లా మనకి ఒక సిరీస్ అనేది వస్తుంది అనమాట, ఇన్ఫైనైట్ సిరీస్. దాని తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత మనం ఈచ్ టర్మ్కి ఏదైతే ఉంటాయో టీ పవర్ ఆఫ్ అంతా వాటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఫార్ములా ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻n = σ(n+1) డివైడెడ్ బై p⁻n+1 అనేది ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాను యూటిలైజ్ చేసుకొని మనము ఆ ఎక్స్ప్రెషన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఆ సిగ్మా ఫంక్షన్లో మనకి ఫార్ములాస్ ఉన్నాయి. 2 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో σ(n+1) = n ఇంటూ σ(n) అండ్ σ(1)= √π అనేసి ఆ ఫార్ములాలు ఉన్నాయి కదా, ఆ ఫార్ములాలు రెండింటిని యూటిలైజ్ చేసుకొని మొత్తం ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత √π డివైడెడ్ బై 2 ఇంటూ p⁻³
3/2 అనే టర్మ్ అనేది ఎవ్రీ టర్మ్‌లో కామన్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని కామన్ తీస్తాం. కామన్ తీసిన తర్వాత బయట ఉండే 2/2 డివైడెడ్ బై రూట్ పైకి క్యాన్సిలేషన్ ఏదైతే జరుగుతుందో క్యాన్సిలేషన్ చేస్తాం. చేసిన తర్వాత లోపల ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది చాలా సింప్లిఫై అయి ఉంటుంది. చూసినట్లయితే మనకి ఈ తరహాలో ఉంది. 1 - 1 డివైడెడ్ బై 2π 2p ప్లస్ 1 హాఫ్ ఇంటూ 3/2 ఇంటూ 1/p² మైనస్ సో ఆన్ అనేసి అట్లా చాలా సింప్లిఫై అయిపోతుంది. ఆ సింప్లిఫై అయిపోయిన ఎక్స్ప్రెషన్కి మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే టర్మ్ 1 ప్లస్ 1/p హోల్ టు ది పవర్ ఆఫ్ -1/2 అనేది రాస్తామన్నమాట. రాసిన తర్వాత దాన్ని కూడా సింప్లిఫై చేసినప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే 1 డివైడెడ్ బై p ఇంటూ రూట్ ఆఫ్ p+1 అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత ఈ టర్మ్ కనుక్కునేది అంటే ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ t అనేది కనుక్కోవడమే కాకుండా అట్లా మనకి ఇంకో టర్మ్ కూడా కనుక్కోమన్నారు. ఏది ఉంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ 2√t కూడా కనుక్కోమన్నారు కాబట్టి దానికి కూడా కనుక్కుంటాం. చేంజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకొని ఒక స్టెప్ చేస్తాం. తర్వాత మల్టిప్లై బై t అనే మెథడ్ని కూడా యూటిలైజ్ చేసుకొని మన డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏదైతే వచ్చింటుందో ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ 2√tకి దానికి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. మనకి చాలా అంటే నేను చెప్పడానికి చాలా లెంతీగా చెప్పాను, ఆలస్యంగా చెప్పాను. కాకపోతే మీరు చేస్తే మాత్రం చాలా ఈజీ. నేర్చుకున్నా కానీ చాలా ఇంపార్టెంట్, ఈజీగానే ఉంటుంది. చూడండి వన్స్ అగైన్ మీరు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు ఎంత ఈజీగా అనేది అనిపిస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. బాయ్ నౌ.